హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. ఆంధ్ర సాహిత్య చరిత్రలో అభ్యుదయ కవితా ప్రస్థాన యుగకర్త శ్రీశ్రీ అన్నారు దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు తమ తెలుగు కవుల చరిత్రలో. నీకోసం యారాడ నీడపరుచుకొని అలాగే నిల్చుంది శ్రీశ్రీ. నువ్వు చిన్నప్పుడు తనవాకిటనే తిరిగావని, సాయంసంద్రపు ఇసుకల్లో పెరిగావని, కోణంలో మనుషులకి కొండెవతల మరలకి మధ్య నువ్వు వారధిగా నిలిచావని, వారి శ్రమైక పోరాటానికి సారథిగా తలచారని, విశాఖ వీడిన నువ్వు విశ్వమంతా నిండావని, మద్రాసు చేరిన నువ్వు దీపికలా వెలిగావని, అందరిలో రగిలిన నువ్వు, అందరి కోసం మిగిలిన నువ్వు తిరిగి తన నీడల్లోకి చిరుసంధ్యల కోటల్లోకి వస్తావని ఎదురుచూస్తోంది కవి వెర్రియారాడా. ప్రపంచమంతా కాగడా పెట్టి వెతుకుతోంది నిరంతరం నీ కోసం. నువ్విక లేవని, తిరిగి రావని తెలియక ఒంటరిగా మిగిలింది. 1983లో మహాకవి శ్రీశ్రీ మరణ వార్త వినగానే ప్రముఖ నెఫ్రాలజిస్టు డాక్టర్ విఎస్ కృష్ణ గారు స్పందించి చెప్పిన ఆసు కవిత మహాకవికి నివాళిగా పోటీలు నిర్వహిస్తే బహుమతి పొందింది కూడా. ఒక కృష్ణగారే కాదు, ఎంతోమంది దుఃఖ సముద్రంలో మునిగిపోయారప్పుడు. శ్రీశ్రీని కోల్పోయిన ప్రపంచం, ముఖ్యంగా విశాఖ ఎంతగానో దుఃఖించింది తన అమూల్య రత్నాన్ని పోగొట్టుకున్నానని. ఇంతటి అభిమానం చూరగొన్న శ్రీశ్రీ 1910లో ఏప్రిల్ 30వ తేదీన విశాఖలో పూడిపెద్ది వెంకటరమణయ్య అప్పలకొండలకు జన్మించారు. శ్రీరంగం సూర్యనారాయణ దత్తత తీసుకోవడంతో శ్రీరంగం శ్రీనివాసరావు అయ్యారు. ఈయన మొదటి భార్య వెంకటరమణమ్మ, రెండవ భార్య సరోజిని. రెండవ భార్యకు కలిగిన సంతానం ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. విశాఖలో ఎస్ఎల్సి పూర్తి చేసుకుని మద్రాసు విశ్వవిద్యాలయంలో బిఏ ఉత్తీర్ణులయ్యారు. తన చదివిన చోటే ఏవియన్ కళాశాలలో డెమాన్స్ట్రేటర్గా చేరారు. తర్వాత కొంతకాలం సబ్ ఎడిటర్గా మద్రాసులో ఆంధ్రప్రభకి పనిచేశారు. ఆకాశవాణి ఢిల్లీలోనూ, కొంతకాలం మిలిటరీలోనూ ఇలా వివిధ ఉద్యోగాలు చేశారు. 1947లో మద్రాసు వచ్చి అక్కడే స్థిరపడ్డారు. వివిధ దేశాలు పర్యటించారు. 1955 ఎన్నికల్లో కమ్యూనిస్టుల తరపున ప్రచారం చేశారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో వావిలాల గోపాలకృష్ణయ్యతో కలిసి సమైక్యవాదం ప్రోత్సహించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు ఆయనని వరించాయి. హేతువాది, నాస్తికుడు, విప్లవ కవి, అభ్యుదయ రచయితల సంఘ అధ్యక్షుడు, విప్లవ రచయితల సంఘ స్థాపకుడుగా ప్రసిద్ధికెక్కిన శ్రీశ్రీ 1983 జూన్ 15న క్యాన్సర్ వ్యాధికిలోనే మరణించారు. 1957లోనే ఆగస్టు ప్రజాతంత్ర సంచికలో తన మరణానంతరం తన దేహాన్ని కేజీహెచ్కి అప్పగించాలని కోరారట. ఇంటి పేరు ప్రపంచం, ప్రజలే నా కుటుంబం అంటూ విశ్వ మానవతావాదాన్ని చాటిన మహాకవి పిన్న వయసు నుండి రచనలు చేసేవారట. పురిపండ అప్పలస్వామి, వడ్డాది సీతారామాంజనేయులు, శ్రీరంగం నారాయణబాబు, కాళ్ళూరి నరసింగరావు, మారేపల్లి రామచంద్ర శాస్త్రి, పూడిపెద్ది వెంకటరమణయ్య, ఆచంట వెంకట సాంఖ్యాయన శర్మ మొదలైన వారితో కవితా సమితి అనే సాహితీ సంస్థను స్థాపించారు. ఆ సంస్థ శ్రీశ్రీ రాసిన గేయాలు, పదాలని తొలి ముద్రణగా ప్రచురించింది. తొలి కవితా సంకలనం విశాఖలోనే వెలువడింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం గ్రంథాలయం, హిందూ రీడింగ్ రూము శ్రీశ్రీ పూర్తిగా వినియోగించుకున్నారట. అబ్బూరి రామకృష్ణారావు, ద్వారం జగన్నాథరావుతో సాహిత్య సంబంధిత చర్చలు, కొంపెల్ల జనార్దన్ రావుతో స్నేహం శ్రీశ్రీ భావాలకి నూతన రూపు ఇచ్చిందని అంటారు. 1930లో టైఫాయిడ్తో మంచం పట్టినప్పుడు శారీరకంగా, మానసికంగా నీరసంతో రావద్దు రావద్దు రాస్తున్నాను ఒక గీతం, రావద్దు రావద్దు నన్ను చూడకాది వేళ నా మన కార్మికశాల అంటూ తన అలజడిని వెల్లడించారు. 1933 జూన్ 2 నాటికి శ్రీశ్రీ నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను అంటూ తన భావాలకి కొత్తదనం ఆపాదించారు. 1934 ఏప్రిల్ 12న మరో ప్రపంచం పిలిచింది అంటూ ఎలుగెత్తి చాటారు. 1930 నుండి ఆర్థిక మాంద్యం ప్రపంచమంతటా విస్తరించి ప్రజలు అనేక బాధలు పడ్డారు. ఆ కాలాన్ని హంగ్రీ 30s అని పిలిచేవారంటే పరిస్థితి అర్థమవుతుంది.
ఆ పరిస్థితులు శ్రీశ్రీ కవితల్లో కనిపిస్తాయి. సాహిత్యానికి పరమావధి సామాజిక ప్రయోజనమే అన్న విషయాన్ని శ్రీశ్రీ తన కవితల్లో, గేయాల్లో వినిపించారు. శ్రీశ్రీ రచనలన్నింటిలోనూ మహాప్రస్థానం ఆధునిక తెలుగు సాహిత్యానికి దిక్సూచని, మహాప్రస్థానానికి ముందు, మహాప్రస్థానానికి తర్వాతని ఆధునిక తెలుగు సాహిత్యాన్ని విభజించవచ్చని అంటారు. ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అంటూ ఘాటుగా చెప్పి, పతితులార భ్రష్టులార బాధాసర్ప ద్రష్టులార దగాపడిన తమ్ములారా ఏడవకండి ఏడవకండి, వచ్చేసాయి జగన్నాథ రథచక్రాలు, ఈ లోకం మీదేనండి, ఈ రాజ్యం మీరేలండి అంటూ మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పైకి అని జనాల్ని ఉత్తేజితుల్ని చేశారు. శ్రీశ్రీ కేవలం విప్లవ అభ్యుదయ గీతాలే కాదు, అందమైన వలప్పాటలు, దేశభక్తి గీతాలు కూడా రాశారు. ఆయన రాసిన సినిమా పాటల్లో వసంత యామిన్లు, వెన్నెల వెలుగులు తళుక్కుమంటాయి. నందుని చరితం వినుమా అన్న, తెలుగు వీర లేవరా అన్న, పాడవోయి భారతీయుడా అన్న, నా హృదయంలో నిద్రించే చెలి అంటూ జోరుగా హుషారుగా షికారు చేయించిన, వాడిన పూలే వికసించినే అన్నా అది శ్రీశ్రీకే చెల్లింది. 1930 దాకా తెలుగు కవిత్వం నన్ను నడిపిస్తే 1930 తర్వాత తెలుగు కవిత్వాన్ని నేను నడిపాను, ఈ శతాబ్ది నాది అని సగర్వంగా చెప్పిన శ్రీశ్రీ మన విశాఖ రత్నం. శ్రీశ్రీ ఒక మహాసముద్రం, అందులో ఒక చిన్న బొట్టు ఈ వీడియో. శ్రీశ్రీ జయంతి సందర్భంగా చంద్రుడికో నూలుపోగు చందాన ఏవో కొన్ని విశేషాలు తెలియపరచడం జరిగింది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.